ఏపీలో ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అనేక హామీలు ఇస్తున్నారు. గెలిపే లక్ష్యంగా నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేతల హామీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పాలకుల నుంచి ఏమి కోరుకుంటున్నారు? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి ఎలాంటి స్పందన వస్తుంది అనే అంశాలపై తెలుగుదేశం శ్రేణులతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల వేడి కూడా మరింత వేడెక్కుతోంది. మరి ఎన్నికల్లో నేతల హామీలు ఇస్తున్నారు, పాలకులవుతున్నారు. మరి అలాంటి క్రమంలో నేతలు ఇస్తున్న హామీలు ఆ ప్రజలు ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు? రెండోది, ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్న సమయంలో బీఆర్కే న్యూస్ ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోకి అడుగిడింది. ఇక్కడ ఏమి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మరి పాలకుల హామీలను వారు ఎంతవరకు స్వీకరిస్తున్నారు, ఒకవేళ ఈ అభ్యర్థులను గెలిపిస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు, ఈ ప్రాంతానికి ఏమి మేలు జరగాలని అనుకుంటున్నారు, ఇప్పటి వరకు జరగని మేలును పట్ల వారు ఏమనుకుంటున్నారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బీఆర్కే న్యూస్ ప్రజాభిప్రాయాన్ని మీకు అందించబోతున్నాను. మరి చెప్పండి, మీ ఊరేంటి, అసలు మీ ఊర్లో సమస్యలు ఎట్లా ఉంటాయి, అసలు మీ జీవన విధానం ఏంది, అసలు రోజువారీగా మీ జీవితం గడపాలంటే, కుటుంబాలు గడవాలంటే అసలు ఎక్కడన్నా ఒక రోజు చిక్కితే 3 రోజులు చిక్కేది పనికి పోతూ ఉంటాము. ఎండలన్నా ఊరికే పనికి పోయినా కూడా 200 ఇచ్చేది మాకు ఎక్కువ వీరు. మా ఆయనకి మా వాళ్ళకి ఏం బాగలేదు, మేము కూలి నేలిపోతేనే జరిగేది. ఒక దిన నూనె ప్యాకెట్ కానీ రాదు దానికి. పోనే బియ్యం ఏం తెచ్చుకోవాలి, అలా బియ్యం కానీ రేట్లు అయినవి. రాగలు కానీ 50 రూపాయలు కేజీ, 1 కేజీ తెచ్చుకోవాలి 200 రూపాయలకి. మరి ఏది సిక్కుదు మాకి. పొలులకు పోతాం మేము, కదరంపల్లి, బెస్తరపల్లి, మాంతపురము అంతా అక్కడంతా పోతాం. ములుకులేటు, చెట్టూరు అంతకి పోయేస్తాం పనికి. ఇంకెక్కడ దొరకదు, ఒక దీనమే సిక్కేది, అది కానీ ఎక్కువ సిక్కుదు. రోజు మీరు చెప్పండి, ఇప్పుడు మీ దగ్గరికి నాయకులు వస్తున్నారు, ఓట్లు ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు మీ ప్రాంతానికి మీ కష్టాలు తీర్చడానికి ఏం కావాలని కోరుకుంటున్నారు నాయకుల నుంచి? అసలు మాకేమైనా సమస్యలు ఉండే వస్తే తెంపుతారని కోరుకున్నాం సార్. మావేమున్నా బాగేరుస్తారని చేసుకున్నాం. మీకు భూములు ఉన్నాయా? లేవు సార్. మరి ఎట్లా మీరు ఎట్లా జీవిస్తారు? కూలి పనులే సార్. ఏమేమి పనులు చేస్తారు? కూలి పనులు ఏం పనులు, చింతకాయ కొట్టేది. ఆ చింతకాయ అయిపోయినాక పనులు లేవు, పాటలు ఊరికే కూర్చొనల్లా. మరి ఎట్లా కలుస్తుంది కుటుంబం? మరి ఎట్లా అంటే ఇంకా ఉన్నప్పుడు పోయేది, లేకుంటే ఇంకా ఉండదు. ఉన్నప్పుడు పోతాము, లేకున్నప్పుడు ఇంట్లోనే ఉంటాం సార్. మేము ఉన్న రోజులు పోతాము, పనులు ఉంటే పోతాము, లేకుంటే ఇంట్లోనే సార్. ఇప్పుడు రైతు పనులు బాగానే ఉంటాయా మీ దగ్గర? లేదు సార్, వర్షాలు ఉంటేనే కదా సార్ రైతు పనులు ఉండేది. వర్షాలు లేకుండేది ఎట్లొస్తుంది సార్? వర్షాలే లేవు. ఇప్పుడు బోర్లో నీళ్లు ఉంటే మాకి పనులు చిక్కుతాయి. వర్షాలు లేకున్నప్పుడు నీళ్ళు ఇప్పుడు మాకి పనులు ఎట్లా చిక్కుతాయి సార్? ఇప్పుడు వర్షాలు లేవు, ఎండలేమో ఉరికినే మండిపోతా ఉన్నాయి, కానీ పనులు చిక్కువు. పేదలకి ఏం అసలుకి ఏమేమి లేదు సార్. భూములు లేవు, ఏంటివి లేవు, ఎట్లా బతకాలి సార్ మేము? మరి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే నాయకులు ఏమడుగుతున్నారు మీరు? అసలు ఓటేయండి అని అడుగుతా ఉన్నారు సార్. మేము ఇప్పుడు అసలు ఓటేయండి అని చెప్తారు, కానీ మేము అడిగితే మీ సమస్యలు తీరుస్తామంటేనని చెప్తారు అంతే. వాళ్ళు ఏం సమస్యలు ఏం తీర్చరు. మాకి ఏందన్నా మాకి ఏందన్నా ఆధారం ఇస్తేనే కదా మేము బతికేది. ఉన్నట్ల వాళ్ళకే చేస్తే మేము బీదలు ఎట్లా బతుకుతారు సార్? ఉన్నట్ల వాళ్ళకే చేస్తారు, ఏదన్నా ప్రతి ఒక్కటి ఉన్నట్ల వాళ్ళకే చేస్తారు. లేకున్న వాళ్ళకి ఏందే కానీ చేయరు. అది సమస్యలు. ఇది పరిస్థితి. ఏదైతే పాలక ప్రభుత్వాలు ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళంతా కూడా లేని వారికి, అంటే కష్టాల్లో ఉన్న వారికి, పేదవారికి, అంటే ఏ నిలవ నీడ లేని ఏదైతే పేదలు ఉంటారో, పూట గడవని పేదలు, అంటే ఉపాధి లేని పేదలు, వీరందరికీ కూడా పాలకులు అవకాశం కల్పించినప్పుడే తమ జీవితాల్లో వెలుగులుంటాయి. కానీ పాలకులు ఇచ్చే హామీలు ఎన్నికల తర్వాత కాకుండా ఎన్నికల తర్వాత కూడా తాము పాలకులైన తర్వాత కూడా ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగినప్పుడే మా జీవితాల్లో వెలుగులుంటాయి. మేము కూడా రోజువారీగా ఉపాధి పొందడానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవడానికి ప్రధానంగా కళ్యాణదుర్గం ప్రాంతానికి కేవలం ఏకైక లక్ష్యము, ఏదైతే ఏకైక పరిష్కారం, సాగునీళ్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, చెరువులన్నీ నిండినప్పుడే, ఇక్కడ భూగర్భ జలాలు పెంపొందించినప్పుడే మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మాకు రోజువారీగా ఉపాధి దొరుకుతుంది. రెండోది, కేవలం ఏదో కొద్ది రోజులు ఉపాధికి వెళ్ళి పనులకు వెళ్ళి ఆ కూలి పనులతో మిగిలిన రోజులంతా కూడా మేము ఇంటికాడ పనులు లేక ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది, పూట గడవని పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని రాబోయే పాలకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి సాగునీటిని
తీసుకురాగలిగితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాంత ప్రజలంతా కూడా పేదరికంతో ఉన్న ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం అనేక మంది మహిళలతో కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన మహిళలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి పాలకులు ఎవరైతే ప్రజల వద్దకు ఓట్లకు వెళ్తున్నారో ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తప్పకుండా సాగునీటి జలాలను తీసుకొచ్చి చెరువులు నింపే ప్రయత్నం చేయాలని బీఆర్కే న్యూస్ కోరుకుంటోంది. అది ప్రజాభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి.